అందరికీ నమస్కారం. మాతృదేవోభవ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ శివాయ గురవే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీ శంకర గురుపాదుకాభ్యో నమః. శివానందలహరి 3వ శ్లోకం. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాత్యం త్రినయనం జటాభారోధారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మగిసదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతివిడంబం హృది భజే. ఈ యొక్క శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు పరమేశ్వరుణ్ణి ఈ విధంగా కీర్తిస్తున్నారు. 3 వేదములచే తెలియదగినవాడు, మిక్కిలి మనోహరమైన ఆకారము గలవాడు, త్రిపురాసురులను సంహరించినవాడు, సృష్టికి పూర్వము నుండి ఉన్నటువంటి వాడు, 3 కన్నులు కలవాడు, పెద్ద జటాజూటాలచే గంభీరంగా కనబడేటటువంటి వాడు, కదులుతున్న పాములు హారములుగా గలవాడు, లేడిని ధరించినవాడు, మహాదేవుడు అనే పేరు గలవాడు, పరబ్రహ్మస్వరూపుడు, భక్తులయందు దయతో కూడిన హృదయం కలవాడు, జీవులకు అధిపతి అయినవాడు, జ్ఞానమునకు ఆధారమైనవాడు, పార్వతీ సమేతుడు, అనుకరించుటకు కూడా అశక్యమైనటువంటి వాడు అయిన పరమేశ్వరుడిని నా హృదయంలో సేవిస్తున్నాను అని చెప్పి ఈ యొక్క శంకర భగవత్పాదాచార్యుల వారు పరమేశ్వరుని గురించి కీర్తించారు. దీంట్లో ఒక విశేషమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే, అనుకరించుటకు అశక్యమైన వాడు అయిన పరమేశ్వరుణ్ణి నా హృదయంలో సేవిస్తున్నాను అని చెప్పి పరమేశ్వరుడి గురించి శంకర భగవత్పాదాచార్యుల వారు అన్నారు. పరమశివుణ్ణి అనుకరించడం అంటే మన యొక్క కలియుగంలో మానవ మాతృల వల్ల కాదు. అందుకు మనకి విశేషమైనటువంటి ఒక దారి ఉన్నది. అదేమిటయ్యా అంటే, పరమేశ్వరుణ్ణి నిరంతరము కూడా మన మనస్సులోనే స్మరిస్తూ ఉండాలి. అలా నిరంతరం ఓం నమ శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ అని చెప్పి పరమేశ్వరుని నిరంతరం మన మనస్సులో ఎప్పుడైతే కీర్తిస్తూ స్మరణ చేస్తూ పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటామో అప్పుడు పరమేశ్వరుడి అనుగ్రహం మనకి కలిగి ఆ పరమేశ్వరుణ్ణి మనం అనుకరించగలము అని చెప్పి, అంటే పరమేశ్వరుడి యొక్క దారిలో మనం ప్రయాణం చేయగలము అని చెప్పి ఆ యొక్క శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. జై శ్రీరామ్, జై హింద్. మాతృదేవోభవ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా ఫాలో అయ్యి ప్రోత్సహించగలరు.